హాయ్ గైస్, వెల్కమ్ టు వండర్ మ్యాన్ రివ్యూ. స్పాయిలర్స్ అని చెప్పాను, బట్ వాట్ ఐ ఫెల్ట్ అన్నది నేను చెప్తా. ఇలా చూడాలా చూడకూడదా, ఎవరి కోసం ఇది అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ మార్వెల్ టీవీ షుడ్ బి లైక్. ప్రతి సిరీస్ లో తెగ హైప్ ఉంటది, ఏమేమో ఉంటారు, మల్టీవర్స్ అంటే, వరల్డ్ ఎండింగ్, క్యాఓస్ అంటే. బట్ ఫస్ట్ టైం ఒక మంచి సిరీస్ చూసిన ఫీల్ వచ్చింది అనమాట వండర్ మ్యాన్ చూస్తుంటే. ఐ వాచ్ ఆల్ వండర్ మ్యాన్ ఎపిసోడ్స్. కొంచెం చాలా మంచిగా ఉంది యాక్చువల్లీ. ఏదో కొంచెం అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నాయి, బట్ వి కెన్ ఇగ్నోర్ దోస్ ఫ్లా. ఇందులో థింగ్ టూ యాజ్ సైమన్ విలియమ్స్ అనమాట. అండ్ యాక్టర్ హైడింగ్ ఎ పవర్ఫుల్ సీక్రెట్. అతనికి ఒక సీక్రెట్ ఉంటుంది, తను దాన్ని హైడ్ చేసుకుంటుంటాడు, యాక్టర్ గా వర్క్ చేయాలనుకుంటాడు. అండ్ మనకు తెలుసు కదా, మన సర్పెన్ కింగ్స్లీ ట్రెవర్ స్లాటరీ లాగా మళ్ళీ రిటర్న్ వచ్చాడు అనమాట. ఇతని క్యారెక్టర్ మోస్ట్ ఐకానిక్ సైడ్ క్యారెక్టర్ అనమాట, కామెడిక్ సైడ్ క్యారెక్టర్. లైక్ ఐరన్ మ్యాన్ ఎట్లా ఉంటుందో సేమ్ ఇప్పుడు కూడా సేమ్ అంతే. కొంచెం అసలు హ్యూమన్ టచ్ కూడా ఇచ్చారు దానికి. వండర్ మ్యాన్ అనేది ఫన్నీ, హార్ట్ వార్మింగ్ అండ్ సర్ప్రైజింగ్లీ చాలా డీప్ ఉందన్నమాట. ఇట్ ఫీల్స్ లైక్ ఎ లవ్ లెటర్ టు యాక్టర్స్ అండ్ యాక్టింగ్. ఇట్ ఫోకస్ మోర్ ఆన్ గ్రౌండ్ క్యారెక్టర్ యాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ సైఫై నాయిస్ అండ్ సూపర్ హీరో స్పెక్టాకిల్. ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి, క్యారెక్టర్ ఆర్క్స్ చాలా బాగున్నాయి. రియల్ లొకేషన్స్ లో లాస్ ఏంజల్స్ లో షూట్ చేశారంట. సో ఒక రియలిజం, ఒక జెన్యూన్ టెక్స్చర్ అనేది మనకు కనిపిస్తుంటది. లైక్ మొత్తం ఇవన్నీ కంబైన్ చేసుకొని చూస్తే రీసెంట్ మార్వెల్ స్టోరీస్ లో ఇది ఒక కొత్త ఇంపాక్ట్ అన్నమాట, కొత్త ఫ్రెష్నెస్, ఒక మంచి యూనో బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అని అంటాం కదా, అట్లా అనిపించింది. బట్ కోర్ సిరీస్ కోర్ ని చూస్తే ఇది ఒక బడ్డీ కామెడీ అన్నమాట. మాథిన్ కింగ్స్లీ అసలు ఇంక్రెడిబుల్ కెమిస్ట్రీ వాళ్ళ మధ్య. చాలా న్యాచురల్ ఉంటది అనమాట. లైక్ వాళ్ళ యాక్టింగ్ కానీ మనకు రిలేటబుల్ అనిపిస్తుంది. అండ్ కింగ్స్లీ హీ జస్ట్ రిమైండ్స్ అస్ హీస్ ఫకింగ్ బెన్ కింగ్స్లీ అంతే. తోప్ అసలు. ట్రెవర్ స్లాటర్ అని మనం ముందు మూవీస్ లో చూసినాం కదా, లైక్ చూసినప్పుడు జస్ట్ ఒక కామెడీ సైడ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది, కానీ ఇందులో ఒక రియల్ పర్సన్ లాగా, ఒక జోక్ మెషిన్ లాగా కాకుండా ఒక రియల్ హ్యూమన్ టచ్ ఇచ్చారనమాట. అసలు ఇంక్రెడిబుల్ అది అయితే. అండ్ కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ సెలబ్రిటీ క్యామియోస్ ఉన్నాయి. ఓకే, బాగానే ఉంటది, కానీ ఫిల్మ్ మేకింగ్ మాత్రం అసలు క్రియేటివిటీ జెన్యూన్లీ అవసరం అనిపించింది. అండ్ ఇంకా టైటిల్ కార్డ్స్ పడతా ఉంటాయి ప్రతి ఎపిసోడ్ కి. అసలు సపరేట్ టైటిల్ కార్డ్ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అర్థం చేసుకోండి. ఇది లైక్ ఇందులో నేను బాగా అప్రిషియేట్ చేస్తుంది ఏంటి అంటే, స్టోరీ కంప్లీట్ గా స్టాండ్ అలోన్ అండ్ ఒక కంప్లీట్నెస్ ఉంటుంది అనమాట. లైక్ మనం దేనికోసం వెయిట్ చేస్తున్నాం అన్న ఫీల్ రాకుండా అక్కడక్కడితో అయిపోతుంది. నువ్వేం పెద్ద ఎంసీ రిఫరెన్సెస్ ఏం అవసరం లేదు, నువ్వు ముందు ఏదేదో చూడాల్సిన అవసరము లేదు. సింపుల్ గా సపరేట్ ఒక సిరీస్ లాగా చూస్తే కూడా బాగానే ఉంటది. అండ్ మార్వెల్ ప్లీజ్ ఇట్లాంటివి మాకు చాలా ఇంకా ఇంకా ఇవ్వండి. ఎందుకంటే వండర్ మ్యాన్ ఇట్ ఫెల్ ఎక్సలెంట్ అనమాట. దీన్ని బెస్ట్ మార్వెల్ షో, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్చువల్. లోకి టాప్ లో ఉంటది తెలిసిందే కదా. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మార్వెల్ షోస్ అనొచ్చు. ఓన్లీ మార్వెల్ షోస్ కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ షోస్ అని కూడా అనొచ్చు. ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ డ్రీమ్స్ ఆఫ్ బికమింగ్ అన్ యాక్టర్, దిస్ సిరీస్ ఎస్పెషల్ ఈస్ ఫర్ యూ. పక్కా చెప్తున్నా, నువ్వు యాక్టింగ్ లో కానీ యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే పక్కా ఈ సిరీస్ చూడితే ఇది నీకోసమే చేసినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి, ఇది అసలు నిజంగా చెప్తున్నా మార్వెల్ సిరీస్ లాగానే అనిపించలేదు తెలుసా నాకైతే. ఎందుకంటే వరల్డ్ ఎండింగ్ థ్రెడ్స్ లేవు, మల్టీవర్స్ క్లౌడ్స్ లేదు, సీజే నాన్సెన్స్ అంతా అసలు ఏం లేదు. యాక్టింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ యాక్టింగ్. అండ్ ఒక యాక్టర్, ఒక ఆర్టిస్ట్ లాగా ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి, ఎట్లా ఉండాలి, అసలు వాళ్ళ లైఫ్ ఎట్లుంటది అన్నట్టు చూపించారు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఎ లాంగ్ టైం మార్వెల్ ఒక షోని చాలా పీస్ఫుల్ గా నడిపించినట్టు అనిపించింది. ఇట్స్ ఫన్నీ, ఇట్స్ రిఫ్రెషింగ్ అండ్ అబౌవ్ ఆల్ ఇట్ ఫెల్ట్ రియల్ అనమాట. చాలా చాలా రియల్ గా అనిపిస్తుంది. ఫర్ వన్స్ మార్వెల్ డిడ్ంట్ మేక్ అనదర్ మార్వెల్ షో. ఇది ఒక మంచి టీవీ సిరీస్ లాగా ఉంటది అనమాట. వండర్ మ్యాన్ ఇస్ ద మోస్ట్ రిఫ్రెషింగ్ థింగ్ మార్వెల్ హ్యాస్ డన్ ఇన్ వెరీ వెరీ లాంగ్ టైం. పక్కా చూడండి, మీరు అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ, బై బాయ్.